గౌరవనీయులైన శ్రీ భవనారుషి సహకార గృహ నిర్మాణ సంఘం యొక్క అధ్యక్షులు వారు సీతాంజనేయ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అవ్వార్ రామకృష్ణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కార్యదర్శి అతను అనారోగ్య కారణం వల్ల ఈరోజు రాలేకపోయారు. కార్యవర్గ సభ్యులు విడం సుదర్శన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కర్ణాటక నాగభూషణం గారిని, గుర్రం విశ్వేశ్వరరావు గారిని, మల్లేశ్వరి గారిని, శివిలీల భావన్ల గారిని, వసుల గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి మన మహాజన సభకు పద్మశాలి టౌన్షిప్ గ్రూప్ ఆఫ్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం నిర్మించుకుంటున్నటువంటి భక్త మార్కండేయ శివాలయం ఈ ప్రాంగణంలో గతంలో 2 మాటలు మహాసభ నిర్మించుకున్నాం. ఈసారి కూడా శ్రీరామనవమితో పాటు తెల్లారే ఈ కార్యక్రమం పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భావనారుషి సొసైటీ కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదం వల్ల మంచి జరగాలని మనమందరం కూడా ఒకసారి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి జరగాలనేటువంటి సదుద్దేశంతో శ్రీరామనవమి తెల్లారి రోజునే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. సరే, ఈనాటి ఈ కార్యక్రమానికి మీరందరూ పెద్దలు చాలామంది ఓపికతో వచ్చారు. ఇంకా కూడా ఇప్పుడు మనకు మిగిలిన సభ్యులందరూ కూడా వయోభారంతో ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా చాలామంది వచ్చిండ్రు. ఇంకా కొద్దిగా కోరంకు తక్కున్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు ఈ సభను వాయిదా వేస్తున్నాను. ఈ లోపల మీతోటి కొన్ని ముచ్చట్లు నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటిదంటే 1982-83 సంవత్సరంలో పెద్దలంతా మీరు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీ భావనారుషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనేటువంటి దానిలో చాలామంది పెద్దల యొక్క కీర్తిశేషులు మనకు ఎవరైతే ఈ కాలనీ కావాలి అని ఆశించినటువంటి సూర్యనారాయణమూర్తి గారి యొక్క కృషితో ఈ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేస్తున్నటువంటి సబ్జెక్ట్ కూడా మీరందరూ చూస్తున్నారు. కాకపోతే 1-2 పనులు మా ద్వారా కూడా చేరేటువంటి విషయాలు ఏవైతున్నాయో మీ అందరికీ నేను మహాజన సబ్జెక్టులో చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. ఇది పద్మశాలి టౌన్షిప్లో పద్మశాలి గ్రూప్ ఆఫ్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క దాత పేర్లు కూడా ఎప్పటికీ శిలాఫలకాలపై ఉండేటట్లు మేము ఏర్పాటు చేస్తామని అందరినీ కూడా పెద్దలందరికీ ఇప్పుడు ప్లాట్ రాని వాళ్ళు సాయం చేయకపోయినా నేను ఒక వర్డ్ ప్లాట్ వచ్చిన వాళ్లకు ఏదైతే మేము డెవలప్మెంట్ చేసి ఇవన్నీ అందియడం కారణంగా చాలామంది ప్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. మాకు పద్మశాలి టౌన్షిప్ తోటి మాకేం సంబంధం అనుకున్నట్టు, కానీ కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోతున్నారు. పద్మశాలి బంధువులు ఆలోచించాల్సిన విషయం ఉంది. మనకి రూపాయలు వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయి, ఆనాటి పరిస్థితి ఏంటి, ఈనాడు ఏ పరిస్థితిలో మనకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి ప్లాట్లు అమ్ముకొని పోయే వాళ్ళు కూడా ఇక్కడ మన కులం అంటే మన దైవం ఎవరైతే భక్త మార్కండేయుడు భావనారుషి భద్రావతి ఈ ఇద్దరు మన వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి చాలామంది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఎంతసేపు పద్మశాలీల గుడే అని అంటున్నారు కదా, మీరు అంటున్నారు. యాక్చువల్గా భావనారుషి భద్రావతి అంటేనే మన
మనము మన పెద్దవాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మార్కండేశ్వర స్వామి మనకు ఆ శివుని మెప్పించి అన్ని రకాలుగా మనల్ని ఈనాడు ఇవాళ పద్మశాలిని ఇంత పెద్ద స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా అందరూ కూడా అభివృద్ధి చెందిండ్రు అంటే వాళ్ళిద్దరి యొక్క కటాక్షంతో. అదేవిధంగా మన భావనారుషి సొసైటీ యొక్క ప్రాంగణంలో మార్కండేశ్వర స్వామి దేవాలయం ఇంత పెద్దది నిర్మాణము జరుగుతుందంటే నిన్న మొన్న మేము ఏమనుకుంటామంటే తెలంగాణలోనే ఇది పెద్ద దేవాలయం అనుకున్నాం, కానీ తెలంగాణలో కాదంట. ఈ నడుమ బొంబాయి నుంచి సభ్యులు వచ్చినట్టు కూడా చెప్తున్నారు, అయ్యా భారతదేశంలో మార్కండేశ్వర స్వామి టెంపుల్ ఇంత పెద్దది ఎక్కడ లేదు అంటున్నారు. అలాగే పద్మశాలి టౌన్షిప్ అనే ఒక కులానికి సంబంధించిన టౌన్షిప్ కూడా ఇంత పెద్దది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి మన కులం మనకు సంబంధించింది మేము అని గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ దేవాలయ నిర్మాణానికి మీరందరూ సహకరిస్తారని ఈ అవకాశం దొరికినందున పెద్దలందరికీ తప్పుగా భావించొద్దు. సవివరంగా ఈ 10 నిమిషాల టైం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాలలో మీ అందరికీ ఒక రకంగా నేను, ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణం స్టార్ట్ చేసినాక దీనికి శిల్పులు ఉన్నారు, కానీ ఈ 2 అంతస్తుల నిర్మాణానికి ఎక్కడ ఇంజనీర్స్ కానీ ఎవరిని కానీ పెట్టుకుంటే వాళ్ళ దోపిడీ వేరే రకంగా ఉంటుంది అని చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అన్ని రకాలుగా ఆలోచించి ఈ దేవాలయం ఈ 2 అంతస్తుల స్లాబ్లు వరకు నేనే సెంట్రింగ్ మేస్త్రీలతో మాట్లాడి నిర్మాణం చేయించడం జరిగింది. తర్వాత గుడి పనులు శిల్పులు వచ్చి చేస్తున్నారు. కానీ ఈ ప్రాంగణం లాగా ఇంకా దీన్ని ఇంకొక 10 అంతస్తులు వేయించాలన్నా కూడా దానికి ఎంత ఖర్చు అయింది, ఎలా కట్టొచ్చు, ఏంటిది అనేది నాకు గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ కారణంగానే ఇది కట్టగలిగినాం. చాలా వరకు డబ్బులు మిగిలించినాము. ఆ డబ్బులతోటే మిగతా కార్యక్రమం జరగబోతుంది. అయినప్పటికీ కూడా ఈ జూలైలో ఖచ్చితంగా ప్రతిష్టాపన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా వాళ్ళ నేను ప్లాట్ రాని వాళ్ళు ఏమని చెప్పి అడుగుతలేను, ప్లాట్ వచ్చిన వాళ్ళని ఏమని అడుగుతలేను. ప్రేమ కొద్దీ మన దేవాలయానికి మనము ఇతోధికంగా సహాయం చేద్దామనేటువంటి దృక్పథంతో మీరే కాకుండా మీ బంధువర్గంలో పైసలున్న వాళ్ళు ఎవరితోటైనా సరే ఈ దేవాలయానికి మీరు చందా ఇప్పించడానికి అందరూ మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. చెప్పాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, పక్కకే భావనాలు శ్రీ భద్రావతి విగ్రహాలు డొనేట్ చేయవచ్చు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, అదేగాక మన ముందట ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామిది 30 అడుగుల విగ్రహం, ఇవన్నీ డొనేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికి ఏది అనుకూలపడితే అది చేస్తే ఆ ప్రదేశం వద్ద వాళ్ళ పేరు చిరస్థాయిగా ఈ దేవాలయం 100 సంవత్సరాలు ఉంటే ఆ 100 సంవత్సరాలు ఆ శిలాఫలకం అక్కడ ఉంటుంది. మన పిల్లలు తరతరాలు ఇంకా 4 తరాల వాళ్ళు కూడా ఇది ఫలానా వాళ్ళు కట్టారు, అప్పుడు మా వాళ్ళు చందా ఇచ్చిండ్రు, మా వాళ్ళు కట్టిండ్రు అని మనవలు మునిమనులు చెప్పుకునే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరికీ, ఎందుకంటే ఖచ్చితంగా దేవాలయ ప్రాంగణానికి వచ్చినప్పుడు మనది అని ఏదైనా ఒకటి ఉండాలి అనే భావనతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి చేస్తున్నాను. గారికి ఇంకా వరంగల్లో దాతలు చాలా మంది ఉన్నారు. ఆయన చెత్త కూడా కొంతమంది పంపేటోళ్ళు ఉన్నారని నాకు తెలుసు. దయచేసి ఇంకా దేవాలయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మనము మన యొక్క ఎజెండా ప్రకారం మొదలు సంఘ కార్యదర్శి నివేదిక సమర్పణ చేయాలి. మీ అందరికీ ఎంట్రన్స్లో నివేదిక ఇచ్చుంటారు, అందరి దగ్గర అందరి చేతుల్లో కనబడుతున్నాయి. అయితే ఈనాడు పున్న రమేష్ గారు కొద్దిగా ఆయన ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ఉన్నందువల్ల 10 రోజుల నుంచి ఆయన సొసైటీకి రావడం లేదు, ఇంకా డిశ్చార్జ్ కాలేదు. అందువల్ల ఆ కార్యదర్శి నివేదికను మన కార్యవర్గ కమిటీ సభ్యులైనటువంటి గుర్రం విశ్వేశ్వరరావు గారు ఆయన స్థలం ఇప్పుడు ఏదైతే పున్నా రమేష్ గారి సంఘ సభ్యులందరికీ నమస్కారం.
నేను గుర్రం విశ్వేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడిని. కార్యదర్శి నివేదిక. శ్రీ భావనారుషి గృహ నిర్మాణ సంఘం మహాజన సర్వసభ సమావేశనకు విచ్చేసిన సోదర సోదరీమణులకు, సభ్యులందరికీ మొన్న జరిగిన ఉగాది పండుగ మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు మా కార్యవర్గ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. మా కమిటీ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధిని మన సొసైటీ సభ్యులందరూ చూస్తున్నారు. 23 మార్చ్ 2022లో జరిగిన ఎన్నికల్లో 2వ పర్యాయము మా కార్యవర్గము అధికారంలోనికి వచ్చినది. పద్మశాలి టౌన్షిప్ పేరుతో అభివృద్ధి పదములో శరవేగముగా దూసుకెళ్తున్న మన కాలనీలో సుమారు 1200 నివాస గృహములు నిర్మాణం జరిగినవి. ప్రతిరోజు నూతన గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగుతున్నవి. 2017వ సంవత్సరం నుండి మా కార్యవర్గ కమిటీ శ్రీ సీతా ఆంజనేయులు గారి అధ్యక్షతన మన సొసైటీకి సంబంధించిన జిహెచ్ఎంసి వారు ఇచ్చిన ఎల్ఆర్ఎస్ కండిషన్స్ శాంక్షన్స్ లేఅవుట్ ప్రకారం 100% బీటీ మరియు సీసీ రోడ్లు వేయించడం, ఎలక్ట్రిసిటీ లైన్స్, డ్రైనేజీ కొత్త లైన్లు, డ్రైనేజీ అవుట్లెట్స్ నిర్మాణం పనులన్నీ చేయించడం జరిగినది. జిహెచ్ఎంసి నుండి ఇంటి పర్మిషన్స్ కోర్టు ఆర్డర్ ద్వారా ఇప్పించడం జరిగినది. దాని తర్వాత మన కాలనీలో ఇంటి నిర్మాణములు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సభ్యులు బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించినందున వల్లే ఈ అభివృద్ధి చేయడం జరిగినది. సొసైటీ నుండి బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించని వారికి చాలాసార్లు లెటర్స్ ద్వారా నోటీసులను ఇవ్వడం జరిగినది. అయినా కూడా ఇల్లు కట్టుకొని డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకుంటూ సొసైటీకి చెల్లించాల్సిన బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించకుండా ఉన్న వారి ఇంటికి డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకుంటున్న వాటిని తొలగించుటకు ఈ మహాజన సభలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఏకగ్రీవంగా తీర్మానించవలసిందిగా సభ్యులను కోరుచున్నాము. బెటర్మెంట్ కట్టని ప్లాట్లకు సంబంధించిన పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయడం, కట్టని వారికి మార్చ్ 31, 2026 తారీఖులోగా చెల్లించుటకు అవకాశం కల్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించకుండా సొసైటీని అభివృద్ధి చెందకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు. బెటర్మెంట్ ఛార్జెస్ చెల్లించని ప్లాట్లపై కోర్టులో ప్లాట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయుటకు, కేసులు వేయుటకు సభ్యులు ఈ సమావేశంలో తీర్మానించగలరని కోరుతున్నాను. సొసైటీ కార్యవర్గ పర్యవేక్షణలో సీసీ రోడ్లు మొత్తం వేయించడం జరిగినది. ఇట్టి సీసీ రోడ్లకు 3,78,434 రూపాయలు ఖర్చు అయిన దానిని ఈ మహాజన సభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించగలరని కోరుచున్నాము. ఇంకా కొన్ని రోడ్లు వేసినాం, వాటికి బిల్లు ఇంకా చెల్లించలేదు, అవి కూడా మిగిలి ఉంది. అది అధ్యక్షుల వారు తెలియజేస్తారు దానికి సంబంధించి. ఇట్టి రోడ్లు సొసైటీ నుండి వేయడం వల్ల సుమారు 1 కోటి రూపాయలు తక్కువ ఖర్చుతో వేయడం జరిగింది. ఇలా సొసైటీకి లాభం చేకూర్చడం అయినది. మన సొసైటీ లేఅవుట్లోని కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన 80 ఫీట్ల రోడ్లో ఉన్న 4,686 గజాల స్థలంను ఈస్ట్ వుడ్ ప్రాపర్టీస్ వారికి డెవలప్మెంట్ కొరకు 2019లో ఇచ్చినాము. గత మహాజన సభలో జిహెచ్ఎంసి వారు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పాము. కానీ జిహెచ్ఎంసి వారికి మన సొసైటీ సభ్యులు కొంతమంది తప్పుడు సమాచారాలతో పర్మిషన్ ఇవ్వద్దు అని కంప్లైంట్ చేసినందున మరియు మన సొసైటీ మాజీ మెంబర్ రచ్చ విజయ్ కుమార్ భావనరుషి కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్లాటు ఓనర్ మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో మల్కాజిగిరి కోర్టులో కేసు ఓఎస్ నెంబర్ 46/2021 వేయడం కారణంగా ఈనాటికి కమర్షియల్ కాంప్లెక్స్ పర్మిషన్ రాలేదు. జిహెచ్ఎంసి వారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి రాసిన లెటర్స్ మరియు రిజిస్టర్ కోఆపరేటివ్ వారు జిహెచ్ఎంసికి వ్రాసిన లెటర్స్ను పరిశీలించగా కోఆపరేటివ్ వారు డెవలప్మెంట్ అగ్రిమెంట్పై పర్మిషన్ ఇవ్వరాదని జిహెచ్ఎంసి వారికి లెటర్ ఇచ్చినందువల్ల ఈస్ట్ వుడ్ ప్రాపర్టీకు మనము చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పర్మిషన్ రాదు అని తెలిసిన విషయాలతో పాటు గత మహాజన సభలో
తీర్మానించిన మేరకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయుటకు సొసైటీ నిర్ణయం తీసుకున్నందున మచ్చ సుధాకర్ గారికి చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగినది. ఇప్పుడు అట్టి కమర్షియల్ కాంప్లెక్స్ స్థలమును 4686 గజముల దానిని సొసైటీ నుండి మాత్రమే పర్మిషన్ పొందుటకు అవకాశం ఉన్నందున అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. మెయిన్ రోడ్డుకు ఆవల పక్కన ఉన్న సర్వే నెంబర్ 158లో 2 ఎకరాల 10 గుంటల భూమి స్థలమునకు సంబంధించి కలెక్టర్ మేడ్చల్ వారి వద్ద అప్పీల్ నెంబరు E2/1774/2025 ఫైల్ చేయడం జరిగినది. 5/1/2026 రోజున అప్పీల్ వేసిన దానిలో ఆర్డర్ మనకి అనుకూలంగా రానందున మరలా హైకోర్టులో కేసు రిట్ పిటిషన్ నెంబర్ 2225/2026 సంవత్సరం వేసిన మేడ్చల్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ను సస్పెండ్ చేయమని కోరగా హైకోర్టు వారు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగినది. ఇట్టి కేసు హైకోర్టులో ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగుతుంది. సొసైటీలోని కొంతమంది సభ్యులు సొసైటీలో జరుగుతున్న కార్యకలాపాలను భంగం కలిగిస్తూ సొసైటీపై హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసులు వేయడం ద్వారా కొంతమంది సభ్యులను తప్పుదోవ పట్టిస్తూ సొసైటీకి ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు వీరు వేసిన కోర్టు కేసులకు అయిన ఖర్చు దాదాపుగా 10 లక్షల పైనే ఉన్నది. సొసైటీపై వ్యతిరేకంగా అభాండాలు వేస్తున్నందున అట్టి సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి సభ్యత్వములను తొలగించుటకై మహాజన సభలో సభ్యులు అందరం కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతున్నాము. సొసైటీ మహాజన సభలకు హాజరు కాని సభ్యులను సహకార సంఘముల చట్టంలో సెక్షన్ 21లో నిర్దేశించిన ప్రకారం మరియు బైలా నెంబర్ 8 ప్రకారం సభ్యులు 2 జనరల్ బాడీ సమావేశాలకు హాజరు కాని వారు సభ్యత్వములను రద్దు చేయుటకు ఆమోదించవలసిందిగా కోరుతున్నాము. కావున ప్రతి సభ్యుడు విధిగా జనరల్ బాడీ సమావేశములకు హాజరై మినిట్స్ రిజిస్టర్లో తమ సంతకం చేయగలరని కోరుతూ ఇకపై సంతకము చేయని వారు గైర్ హాజరు అయినట్లుగా భావించి సంఘ సభ్యత్వం నుండి తొలగించబడుదురు. తేదీ 1 సెప్టెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు మన సొసైటీకి సంబంధించిన జమ ఖర్చుల పట్టిక మరియు 1 ఏప్రిల్ 2026 నుండి 31 మార్చ్ 2027 వరకు సంబంధించిన అంచనా బడ్జెట్ను కోశాధికారి శ్రీ అవ్వారు రామకృష్ణ గారు చదివి వినిపిస్తారు. మీరు వాటిని పరిశీలించి ఆమోదించవలసిందిగా కోరుతున్నాము. తేదీ 4 నవంబర్ 2025 నుండి తేదీ 14 ఫిబ్రవరి 2026 వరకు జరిగిన కార్యవర్గ కమిటీ సమావేశాలలో ఆమోదించిన తీర్మానములను కూడా సభ్యులు ఆమోదించాలని కోరుతూ ఇక ముందు కూడా మన సొసైటీ అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలంటే సభ్యులంతా ఐకమత్యంతో కలిసికట్టుగా మన పద్మశాలి టౌన్షిప్ను అభివృద్ధి పదంలోనికి తీసుకెళ్లాలని మా కార్యవర్గ కమిటీ తరఫున మన సొసైటీ సభ్యులను అందరినీ కోరుతున్నాము. సొసైటీకి సంబంధించిన మిగతా అన్ని విషయాలను సభాధ్యక్షులు సవివరంగా వివరిస్తారు. జై పద్మశాలి, జై జై పద్మశాలి. అందరికీ నమస్తే. ముందుగా రిసీట్స్ అండ్ పేమెంట్స్ చదివి వినిపిస్తాను. 1/9/2025 నుండి 28/2/26 వరకు చదివి వినిపిస్తాను. ముందుగా రిసీట్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 34,80,502.92. క్రాంతి బ్యాంక్ 18,555.94. క్యాష్ ఇన్ హ్యాండ్ 17,517. డెవలప్మెంట్ ఛార్జెస్ ల్యాండ్ కాస్ట్ ఫ్రమ్ మెంబర్స్ 40,93,700. ఫిక్స్డ్ డిపాజిట్ విత్ డ్రాయల్ 1,84,35,533. ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 2,68,813. ట్రాన్స్ఫర్ ఫీ అండ్ లింక్ డాక్యుమెంట్స్ 61,000. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ డెబిటెడ్ ఇన్ ఫిబ్రవరి 26 30,000. అట్లాగే పేమెంట్స్
అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2,83,454. ఆడిట్ ఫీ 40,000. బ్యాంక్ ఛార్జెస్ 1,40,115. బోనస్ పెయిడ్ టు ఎంప్లాయీస్ 56,500. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 22,385. సిసి రోడ్స్ ఎక్స్పెన్సెస్ 91,78,434. కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ 1,01,170. డొనేషన్స్ 72,116. డ్రైనేజ్ అండ్ సీవరేజెస్ 5,800. ఈసీ ఛార్జెస్ 4,000. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 34,440. ఎలక్ట్రిసిటీ లైన్ లేయింగ్ ఛార్జెస్ 15,000. ఫిక్స్డ్ డిపాజిట్ మేడ్ 82 లక్షలు. జనరల్ బాడీ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 92,972. జనరల్ ఎక్స్పెన్సెస్ 62,118.72. ఇంటర్నెట్ ఛార్జెస్ 6,000. ల్యాండ్ డెవలప్మెంట్ 2,69,500. లీగల్ ఎక్స్పెన్సెస్ 5,44,000. లోన్ రీపెయిడ్ 45 lakhs. ఎంసీ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 1,32,000. పూజ ఎక్స్పెన్సెస్ 44,815. పోస్టేజ్ ఛార్జెస్ 13,912. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 34,673. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ 8,000. రోడ్ డెవలప్మెంట్ అకౌంట్ 7,500. శాలరీస్ పెయిడ్ 5,02,259. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 1,708. టెంపుల్ ట్రస్ట్ లోన్ 14,95,000. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ 800. వెబ్సైట్ కనెక్షన్ అండ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ 13,000. డెవలప్మెంట్ ఛార్జెస్ చెక్స్ బట్ నాట్ క్రెడిటెడ్ January 26 10,000. క్లోజింగ్ బ్యాలెన్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,01,817.57. క్రాంతి బ్యాంక్ 3,849.57. క్యాష్ ఇన్ హ్యాండ్ 14,303. టోటల్ 2,64,11,11,641.86. అట్లాగే బడ్జెట్ రాబోయే సంవత్సరానికి బడ్జెట్ ఫర్ ది ఇయర్ 2026-27 ఫ్రమ్ 1/4/25 నుంచి 31/3/26 వరుసగా చదువుతానండి సీరియల్గా. ల్యాండ్ డెవలప్మెంట్, ఫార్మేషన్ అండ్ మెటల్ రోడ్స్, సిసి రోడ్స్ 2 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో 1,75,12,096 రూపాయలు ఎక్స్పెన్సెస్ జరిగింది. సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ 24,87,904. 26-27 బడ్జెట్ 1 కోటి రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. అట్లాగే న్యూగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్, దీనికోసం కొత్తగా ఇప్పుడు 5 కోట్లు కేటాయించడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆఫీస్ స్టాఫ్ శాలరీస్ 16 లక్షలు కేటాయించాము. 14,75,569 రూపాయలు ఎక్స్పెండిచర్ అయింది. సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ 1,24,431. అట్లాగే ఈ సంవత్సరం 20 లక్షలు కేటాయించడం జరిగింది. లీగల్ ఛార్జెస్ గత సంవత్సరం 15 లక్షల రూపాయలు కేటాయించాము. అందులో 14,51,400 ఖర్చు అయింది. 48,600 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్స్. ఈ సంవత్సరం మళ్ళీ 20 లక్షలు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, లైన్ లేయింగ్ ఛార్జెస్ 2 లక్షలు కేటాయించాము. 76,800 ఖర్చు అయింది. 1,23,995 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. మళ్ళీ ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. టెలిఫోన్ ఛార్జెస్, ఇంటర్నెట్ వెబ్సైట్ ఛార్జెస్ 1 లక్ష రూపాయలు కేటాయించాం. కానీ 36,310 రూపాయలు ఖర్చు అయింది. 63,690 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. మళ్ళీ ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఛార్జెస్ 1 లక్ష రూపాయలు కేటాయించాం. 84,680 రూపాయలు ఖర్చు అయింది. 15,316 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. మళ్ళీ ఈ సంవత్సరం 26-27కి 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. పోస్టేజ్ 1 లక్ష రూపాయలు కేటాయించాము. 38,914 ఖర్చు అయింది. 61,086 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. మళ్ళీ 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. కన్వేయన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ 3 లక్షలు కేటాయించడం జరిగింది. 2,02,820 రూపాయలు ఎక్స్పెండిచర్ అయింది. 97,180 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. మళ్ళీ ఈ సంవత్సరం 3 lakhs కేటాయించడం జరిగింది. టీఏడిఏ ఛార్జెస్ కింద 4 లక్షలు కేటాయించడం జరిగింది. ఇందులో 2,64,000 ఖర్చు అయింది. 1,36,000 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్. 3 లక్షల రూపాయలు ఈ సంవత్సరం కూడా కేటాయించాం.
జనరల్ ఎక్స్పెన్సెస్ అండ్ రిప్రెస్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద 4 lakhs పెట్టాము. అయితే టోటల్గా 5,02,462 రూపాయలు ఖర్చు అయింది. 1,02,400 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ ఈ సంవత్సరం 5 లక్షలు కేటాయించడం జరిగింది. బ్యాంక్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ ఓవర్ డ్రాఫ్ట్ 20,000 కేటాయించాము. కానీ బ్యాంకు లోన్ తీసుకోవడం కారణంగా 1,41,900 ఎక్స్పెండిచర్ అయింది. 1,20,900 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ డొనేషన్స్ 4,50,000 కేటాయించడం జరిగింది. 4,20,270 రూపాయలు ఖర్చు అయింది. 29,730 రూపాయలు సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ ఈ సంవత్సరం 5 లక్షలు కేటాయించింది. జనరల్ బాడీ మీటింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు 3 లక్షలు కేటాయించడం జరిగింది. 1,79,670 రూపాయలు 72 రూపాయలు ఎక్స్పెన్సెస్ అయింది. సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ 1,20,328. ఈ సంవత్సరం మళ్ళా 3 లక్షలు కేటాయించడం జరిగింది. ఆడిట్ ఫీ అండ్ అదర్స్ 50,000 కేటాయించడం జరిగింది. 40,000 ఆడిట్ ఫీ చెల్లించడం జరిగింది. 10,000 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ మళ్ళీ ఈ సంవత్సరం 50,000 కేటాయించడం జరిగింది. ఈసీ ఛార్జెస్ అండ్ సర్టిఫికేట్ కాపీస్ 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. 21,100 ఎక్స్పెండిచర్ అయింది. 78,900 సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ ఈ సంవత్సరం మళ్ళీ 1 lakh ఖర్చు అయింది. ఇంజనీరింగ్ ఛార్జెస్ 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఎక్స్పెండిచర్ ఏం కాలేదు. సర్ప్లస్ ఓవర్ ద బడ్జెట్ మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మనం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోబోతున్నాం కాబట్టి 5 లక్షల రూపాయలు ఇంజనీరింగ్కి వాటికి కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ. మన అవ్వారు రామకృష్ణ నుండి 31/3/27 వరకు కావాల్సిన బడ్జెట్ అంచనా బడ్జెట్ కూడా మేము చదివించడం జరిగింది. ఒకసారి మీ అందరికీ కూడా ఈ 2 కూడా ఆమోదమైనట్లుంటే చప్పట్లతో మీరందరూ ఈ ఒక బడ్జెట్ విషయాన్ని మరియు అయిన ఎక్స్పెండిచర్కి సంబంధించిన దాన్ని కూడా ఆమోదించాలని చెప్పి కోరుతున్నా. మీ చప్పట్లతోటి ఆమోదం తెలపాలని కోరుతున్నా. తర్వాత రాబోయే దానికి కూడా బడ్జెట్ కేటాయించిన దాంట్లో సరే, ఎందుకంటే టైం మనము ఈ కార్యక్రమాలలో ఏదైతే మన ముందు ముఖ్యంగా మనకు కావాల్సింది సొసైటీలో డెవలప్మెంట్ అనేటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయింది. కారణం ఏంటంటే సింగిల్ స్క్వేర్ ఫీట్ కూడా బ్యాలెన్స్ లేకుండా మొత్తం రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ప్లాట్ ఓపెన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఏదున్నా కూడా డెవలప్మెంట్ వర్క్స్ అనేది ఇప్పుడు ఈ 15-20 రోజుల నుంచి సీసీ రోడ్లు వేసినటువంటి వ్యక్తి 3 మాసాల క్రెడిట్తో వేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఎంత బిల్ అయిందనేది ఇప్పుడు మనం ఇంకా బాకీ ఉన్నాం, అది చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఇలా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా బెటర్మెంట్ ఛార్జెస్ కట్టకుండా సిగ్గు లజ్జ ఎలాంటి అభిమానానికి కూడా పోకుండా డెవలప్మెంట్ కట్టకుండా నిరభ్యంతరంగా కాపురాలు చేస్తున్నారు. అలాగే చాలామంది పెద్దలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాక మాకు ఇప్పుడు ఆ ప్లాట్ తోటి ఏమవసరం లేదని చెప్పి ఒప్పుకున్న వాళ్ళు కూడా మన సభ్యులు కూడా కొంతమంది సుమారు 240 మంది సభ్యులు వాళ్ళ పేర్ల మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాయి. కానీ వాళ్ళు ఇంతవరకు డెవలప్మెంట్ ఛార్జ్ కట్టడానికి ముందుకు రావడం లేదు. నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనవి చేయడం ఏంటిదంటే, ఈ ప్లాట్ వచ్చి ఇవాళ ఒక ప్లాట్ అమ్ముకుంటే మినిమం 60 నుంచి 1 కోటి రూపాయల మధ్యన ప్లాట్ అమ్ముకుంటున్నారు. ప్లాట్ ఖాళీ పెట్టుకున్నారు, కానీ డెవలప్మెంట్ ఛార్జ్ కట్టడం లేదు. అయితే ఎవరైతే అప్పుడు దోవలో వచ్చినటువంటి ప్లాట్లను కొన్నారు, మరి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా కట్టకుండా ఇప్పుడు ఏమైంది, లాస్ట్లో ఒక 4 రోడ్లు ఆగితే అంటే 2-3 కట్టినోళ్ళు, సార్ మీకు కట్టాం కదా, మేమేం పాపం చేసినా మా కట్టనోడి గురించి అని అడిగితే నిన్న మనం ఆ మిగతా 4 రోడ్లు కూడా రోడ్ నెంబర్ 2, 3, 4, 5 ఈ రోడ్లు కూడా నిన్న మొన్న ఈ వారంలో కంప్లీట్ చేసినాం. అయితే ఇప్పుడు ఆ రోడ్లలో అందరూ ఇల్లీగల్గా, అంటే అసలు వాళ్ళకి ప్లాట్ అయిపోకూడదు అట్లాంటి వ్యక్తులకు అందరికీ ప్లాట్ ఇచ్చిండ్రు కదా కమిటీ వాళ్ళు. ఇప్పుడు నేను నా మెంబర్షిప్ నెంబర్ 30 ఈనాటి వరకు నాకు ప్లాట్ ఇవ్వలే. ఇప్పుడు నాలాగా సుమారు 260 మందికి ప్లాట్లు లేవు.
అయినా కూడా ఈ 260 మందిమే మేము ఏమి చేయాలనుకున్నా, నేను చెప్తున్నా ఈరోజు నాకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారం ఒకవేళ నేనే తలుచుకుంటే 2017లో నేను అధికారంలోకి రాగానే వీళ్ళందరి ప్లాట్లు రద్దుపరచడానికి కావలసిన అన్ని కూడా చేయగలిగే సమర్థుడనే. ఎందుకంటే కేసీఆర్ దగ్గర పోయి 2 మాటలు పడగాపులు పడి కూర్చొని అయ్యా మాకు పర్మిషన్ కావాలి అని చెప్పి చింతా ప్రభాకర్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర వినతి పత్రం ఇస్తే ఎక్కడ ఏమీ చేయలే. ఎడమ చేతితో తీసుకొని ఎవడికో ఇచ్చేది ఎక్కడో పోయింది. అప్పుడు ఏం చేసిన నేను నాకున్న లీగల్ పరిజ్ఞానంతో కోర్టుకు వెళ్ళినా, ప్రభుత్వాన్ని అబ్సెన్స్ ఇచ్చిన, చివరికి జిహెచ్ఎంసీ అధికారులపై కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు వేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళే దిగొచ్చి మనకి పర్మిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది చేసిన వ్యక్తిని నేను ఇది చేయలేకపోతున్నా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్లో ప్లాటు కొని అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి చివరికి 12 ఇప్పుడు సుప్రీంకోర్టు 13 సంవత్సరాలు అయితే ఏమి చేయలేరు అనేది ఒక కొత్త జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు చాలామంది ఇక మాకు ఏం కాదు అనుకుంటారు, కానీ మన దగ్గర ఇంకా 13 సంవత్సరాలు కాలేదు. తస్మాత్ జాగ్రత్త. ఇదే వేదిక మీద నుంచి హెచ్చరిక చేస్తున్నా. 6 మాసాలల్లా భావనారు సొసైటీలో ప్లాట్ కొన్న వాళ్లకు ముచ్చట్లు పెట్టిస్తా అని చెప్తున్నా. ప్లాట్ను క్యాన్సిల్ చేయించగలిగే సమర్థుని నేను. ఖచ్చితంగా ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్లాట్ క్యాన్సిల్ చేయించడం అనేది పక్కా జరుగుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో కూడా ఈ విషయం చెప్తా. ఎందుకంటే 260 మంది మేము మా ప్లాట్ రానులకు మా కడుపు మంట కూడా ఉంటుంది కదా. నేనే ఒకవేళ 260 మంది తరపున రిప్రజెంట్ చేస్తే నన్ను తప్పుకున్న మగోడు కూడా ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అయితే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, ఓ సగం మందికి అయిపోద్ది అనుకొని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసినాం. దాని మీద కంప్లైంట్లు అవి ఇవి పెట్టేసి 2000 మొన్న జనరల్ వాడప్పుడు కూడా వస్తుంది, ఎల్లుండి వస్తుంది పర్మిషన్ అని చెప్పిన మాటలు నమ్మినాం. తీరా నేనే రంగంలో దిగి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లా ఏం జరుగుతుందని పేపర్లు పరిశీలించిన తర్వాత అది ఎప్పటికీ కూడా ఆ డీజీపీఏ తీసుకున్న వ్యక్తికి పర్మిషన్ రాదు అనేది తేలిన తర్వాత మచ్చా సుధాకర్ను పిలిచి ఆయన నేను కోర్టుకు పోతా, ఏడికి పోయినా నువ్వేం చేసేది లేదు, ఇది కులం వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు, నీ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకో అంతే, వేరే మార్గం లేదు అని చెప్పి ఇప్పించి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒప్పుకొని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ ఇప్పుడు ఆ స్థలం మనకే ఉంది. అయితే దాంట్లో జరిగిన పూర్తి ఒక ఫైల్ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా డీజీపీ అగ్రిమెంట్ చేసి కట్టడానికి వీల్లేదు అని ఓఎస్ నెంబర్ 46/2021 రచ్చ విజయ్ కుమార్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కేసు చేసింది ఒకటి పెండింగ్ ఉంది, దానికి ఇవ్వదు. తర్వాత చాలామంది రకరకాలుగా కంప్లైంట్లు ఇచ్చారు. అవన్నీ వాళ్ళు తట్టుకోలేక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రాసిండ్రు. బ్రహ్మయ్య అనేటువంటి రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు దీనికి పర్మిషన్ ఇవ్వద్దని పెట్టి ఒక రిజిస్ట్రార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన దానికి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి పరిస్థితుల్లో దానికి వేరే రిప్లై ఇవ్వడంట. మొన్న మేము వెళ్ళినప్పుడు అడిగిన ఏది సార్ ఇదేంటి, మేమంతా మెంబర్లకే కదా అని అడిగితే, సార్ అది మీరు కట్టుకోండి, బట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తే మేము దానికి ఎంఓసి ఇవ్వం అని చెప్పిన తర్వాతనే ఆయన పిలిచి క్యాన్సల్ చేయించడం. ఇప్పుడు అది ఓపెన్గా ఉంది. 4686 గజాల స్థలంలో అది లేఅవుట్ ఇచ్చేటప్పుడు దానికి అందులో ఒకటే కట్టుకోవాలని ఇవ్వలేదు. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి, మార్కెట్ కట్టాలి, ఆఫీస్ కట్టాలి, మళ్ళీ ఒక బాంక్వెట్ హాల్ కూడా ఒక ఫ్లోర్ కట్టాలి అందరికీ. ఈ అన్నిటికి కలిపి ఇచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని మనమే స్వయంగా కట్టుకుంటే మనకి ఇప్పుడు ఎంతమందికి అయితే నాలాంటి మెంబర్లు ఎవరికైతే ప్లాట్ రాలేదో వాళ్ళందరికీ షాపులు వస్తాయి దాంట్లో. మళ్ళీ తర్వాత మన సొసైటీ ఆఫీస్ ఒకటి ఉంటుంది, మీద బాంక్వెట్ హాల్ కూడా పర్మనెంట్గా అందరి ఈ యొక్క కాలనీ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వస్తుంది. కానీ దాన్ని కట్టాలి అంటే ఇప్పుడు మనకు బెటర్మెంట్ కట్టని వాళ్ళు సుమారు ₹6 కోట్ల మన సొసైటీకి వచ్చేది. ఈ 6 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కట్టినట్టుంటే
రేపు ఆ పర్మిషన్కి సంబంధించిన కాగితాలు కానీ ఇప్పుడు మేము 5 కోట్లు దీంట్లో బడ్జెట్ పెట్టినామంటే బికాజ్ ఆఫ్ పర్మిషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కట్టాలి. అయితే ఇప్పుడు ఏది ఏమైనా సొసైటీ పేరు మీద అయితేనే పర్మిషన్ ఇస్తారు. సొసైటీయే ఇంజనీర్లను పెట్టి దానికి సంబంధించిన వ్యక్తులను పెట్టి కట్టించి మెంబర్లకు ఇవ్వాలి. ఇది సబ్జెక్టు ప్రస్తుతము మన కోర్టులోకి వచ్చి బాగా ఆగింది. దీన్ని మనము చేయాలి అంటే మొట్టమొదటి డెవలప్మెంట్ కట్టని వాళ్ళు డెవలప్మెంట్ ఛార్జెస్ కడితే తప్ప మనం ముందుకు అడిగేలేని పరిస్థితి. మరి దర్జాగా ప్లాట్ పొంది ఎవరి దగ్గరనో కొనుక్కొని డెవలప్మెంట్ కట్టకపోవడానికి వీళ్ళకి ఎందుకు అసలు వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదో భగవంతుడు తెలవాలి. వాళ్ళు 15 లక్షల ప్లాట్ కొన్నోడు ఇలా 1,20,00,000 అమ్ముకొని పోతున్నాడు. ఇక్కడ మరి 1,20,00,000 ఎందుకు డెవలప్ అయింది, ఎట్లా వస్తుంది? ఇదంతా చేస్తేనే వచ్చింది కదా. మరి డెవలప్మెంట్ కట్టిన వాళ్ళ పైసలు ఉపయోగిస్తేనే కదా వీళ్ళకి వచ్చింది. మరి అది ఎవ్వడు కూడా పట్టించుకుంటలేరంటే వాళ్ళు కడుపుకు అన్నం తింటారో గడ్డి తింటారో భగవంతునికే తెలవాలి. అయితే దీని సభాముఖంగా ఒకటే, మేము నెక్స్ట్ 1వ తారీఖు తర్వాత బెటర్మెంట్ ఛార్జ్ కట్టిన వాళ్ళ మీద ఏదైతే ఇప్పటిదాకా లెటర్లు పంపినామో అవన్నీ ఏం లేదు, డైరెక్ట్ ఎవరెవరి మీద కోర్టు కేసులు వేసి ప్లాట్ క్యాన్సిలేషన్ చేస్తే మరి వచ్చి కడతారా, కట్టకపోతే ప్లాట్ క్యాన్సిలేషన్ అయితే మళ్ళీ జనరల్ బాడీ వరకు మనం ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు అందరూ అడిగేది ఒకటే, ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంత క్యాన్సిల్ అయింది. ఇలా ప్లాట్ రావడం కూడా చాలామంది సభ్యులు ఉంటారు. ప్లాట్ వచ్చిన వాళ్ళకైతే అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసేది లేదు. దానివల్ల రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఏవైతే పనులు చేయాలో ఎల్ఆర్ఎస్ అగ్రిమెంట్ ప్రకారం ఆ పనులన్నీ పూర్తి అయిపోయాయి. ప్లాట్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. పర్మిషన్ ఇస్తున్నారు, ఇల్లు కట్టుకోవచ్చు. ఆయన ఏదైనా డెవలప్మెంట్ కట్టకపోతే వాళ్ళు డెవలప్మెంట్ కడితే వాళ్ళ సమస్య సబ్జెక్ట్ అయిపోయింది. కానీ ప్లాట్ కొన్న వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ప్లాట్ 1,20,00,000 అమ్ముకొని పోతున్న వ్యక్తులు బెటర్మెంట్ ఛార్జెస్ కట్టినప్పుడు దానిపై మన సొసైటీ తరఫున మనము హైకోర్టులో డిఫరెంట్ పర్సన్స్ మీద కేసులు వేసి వసూలు చేయడానికి మీ అందరిది ఆమోదం అయితే ఒకసారి చప్పట్లు కొట్టి ఆమోదం చెప్పాలని చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అంటే మనకు మొట్టమొదటి రూపాయి డెవలప్మెంట్ కట్టడంలో పైసలే మనకు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్లాట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మన కమర్షియల్ కాంప్లెక్స్కి ఆ పైసలు పర్మిషన్కు దానికి దీనికన్నా కావాలి కదా. అయితే ఇక్కడ ఇంకొక సమస్య మీతోటి ఇన్ని రోజులు మనం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయడము ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లా జిహెచ్ఎంసీలా ఎక్కడేమి జరుగుతుంది అనే సబ్జెక్టుకు వాళ్ళకి ఇచ్చినాం. మనం ఎందుకు వాళ్ళే తెలుస్తారు కదా అని చెప్పి మనము చేయలేదు. ఎప్పుడైతే పోయిన జనరల్ బాడీ అయిన తర్వాత వెంటనే వస్తున్నదని చెప్పినాక రాకపోయినప్పుడే నాకు ఈ పూర్తి సబ్జెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తిని నేను. జిహెచ్ఎంసీ అంటే ఏంటిది, ఉడా అంటే ఏంటిది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా నేను ఒక 25 సంవత్సరాలు ఆ బిజినెస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత కొంతమంది ప్రేరణ వల్ల నేను వేరే కార్యక్రమం చేయాలనుకున్నాను. నన్ను తీసుకొచ్చిందా పడేసిండ్రు. దీనికి అందరికీ ఈ సమస్య అంతా చేయడానికి ఇన్ని కష్టాలు పడడానికి ఈ అవ్వారు రామకృష్ణనే కారణం. లేదు సార్ మీకు ఇంత ఉంది, మీరు దీనికి రావాలి, దీనికి చేయాలి అంటే నేను తెలంగాణ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అనేది ఒకటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినాను. తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ పద్మశాలీలకు నా నేత కార్మికులకు ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని ఢిల్లీ వరకు కొట్లాడదామని ఒక ప్రపకండ ఒక సబ్జెక్టు తయారు చేసుకొని రెడీగా యుద్ధం చేయడానికి తయారైన సైనికుల్ని నన్ను తీసుకొచ్చి దీంట్లో పడేసి ఇవాళ వరకు కమస్కం నేను కొట్లాడిన ప్లాట్ లేదు కదా, ప్లాటే రాలేదు నాకు కూడా ఏం బాధ అంటే మళ్ళీ నాకు ప్లాట్ లేదని నన్ను ప్రెసిడెంట్గా కొనసాగొద్దని కూడా కోర్టులో కేసేసిండు. అప్పుడే ఒక ప్లాట్ సౌత్లో 32 లక్షలకు వస్తే కొనుక్కొని ఇల్లు కట్టినా మీతో పాటు. ఫస్ట్ నేను కట్టినాకనే అందరు నన్ను చూసి కరోనాగా స్టార్ట్ చేసిండు. కానీ ఇప్పుడు నా దాన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కోగలిగిన. కానీ ఇలా ప్లాట్ రావడంలో అందరి దగ్గర డబ్బులు లేవు కదా, వాళ్ళు కొనుక్కోలేరు కదా. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి ఒక షాప్ రావాలనేది ఫైనల్ డిసిషన్. ముంగటి స్థలం సెటిల్ అయితే ఇంకా వేరే రకంగా ఉంటుంది. బట్ అది ఎప్పటికైతుందో అది సుప్రీంకోర్టు రాకపోతుందా, ఎప్పటికైతుందో మనం ఊహించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎంతసేపు రెవెన్యూ వాళ్ళు మాకు
కాదు, మాది, మా లేఅవుట్ ఉందని మేము అంటున్నాం. కోర్టుకు పోతుంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి కలెక్టర్ దగ్గర పోయింది, కలెక్టర్ మాదే అని ఆర్డర్ ఇస్తే మళ్ళీ కోర్టుకు పోయినాం, మళ్ళీ కోర్టు స్టేటస్ కూడా పెట్టింది. ఇప్పుడు దాంట్లో జడ్జిమెంట్ ఏది వస్తుంది అనేది చూస్తే ఈడ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం, ఆ జాగా అట్లనే ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర రాదు. మనకు సభ్యులకు ఎవరికైతే ప్లాట్ రాలేదు వీళ్ళందరికీ ఏదైతే ఆ జాగ ఉందో మన సొసైటీ నుంచే కట్టి మన వాళ్ళకందరికీ చేయడానికి బ్యాంక్ లోన్స్, ఈవెన్ బ్యాంక్ లోన్ కూడా పోవచ్చు సొసైటీ. అలాంటి దానికి పోవడానికి సభ్యులు అంగీకరించి సొసైటీ తరపునే కడదామంటే ఆ కార్యక్రమం చేయడానికి ఒక అవకాశం ఉంది. దానికి మీ అందరి అభిప్రాయం మనం ఏం చేద్దాం? మళ్ళీ బిల్డర్కి ఇస్తే కట్టడం కాదు, పర్మిషన్ కూడా రాదు. బిల్డర్కి ఇస్తే పర్మిషన్ రాదు, సొసైటీ మాత్రమే కట్టి ఎవరికి రాలేదో వాళ్ళకి ఇవ్వాలంట. ఇది మున్సిపల్ వాళ్ళు చివరికి ఏమంటారంటే మీ సొసైటీ ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపాలిటీ సపరేట్ అయింది, ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ పెట్టినా కూడా తొందరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరందరూ ఒకే సొసైటీ నుంచి ప్రొసీడ్ కమ్మంటే రేపు సోమవారం నుంచి దాని ప్లాన్స్ వగైరా అన్నీ. కాకపోతే ఇప్పుడు కొత్త రూల్స్ మొన్ననే 95 జీవో ఇష్యూ చేసినారు, దాని ప్రకారం చాలా పర్మిషన్ ఎక్కువ వస్తుంది, మనకు కూడా బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఒకవేళ సొసైటీ నుంచి కడదామంటారా, ఎందుకు లేదు తలకాయకంటే అది మనం అయితే ఏం చేయలేము. ఇప్పుడు మనకు ఉన్నది అది ఒకటే ఆధారం. ఏం చేయమంటారు? ప్లాట్ రాని వాళ్ళు ఇలా ఎవరైనా సభ్యులు వచ్చినట్టు ఉంటే వాళ్ళు ఒకసారి ప్లాట్ రాని సభ్యులు ఎంతమంది వచ్చిందో చేతుల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం 10 మంది కూడా రాలేదు, 246 మంది రాలేదు. ప్లాట్ రానోళ్ళు ఉన్నారు. 246 మందిలో ఒక 6 మంది 7 మంది మాత్రం వచ్చింది ప్లాట్ రాను. 10 మంది అనుకున్నాను, నన్ను కూడా లెక్కిస్తే 10 మంది అవుతారు. 10 మంది వచ్చింది. మరి మనం ఏం చేద్దాం? వాళ్ళు రాకపోయినా మీ అందరి అభిప్రాయమైనా చెప్పాలి. వచ్చిన సభ్యులు కూడా మీరు కూడా చెప్పి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్తే దాని ప్రకారం తీర్మానం చేసి మీ అభిప్రాయం మేరకు ఒక్క మాట ఇప్పుడు చెప్తున్నానే, ఓఎల్ జనరల్ బాడీలో కాదు, నాకు ఆ సబ్జెక్టు అన్ని నాలెడ్జ్ ఉన్నా కూడా ఒకరికి ఇచ్చినాం కాబట్టి అందులో మనం ఇన్వాల్వ్ ఎందుకు కావాలనే దాని ప్రకారం నేను ఇక్కడ వెళ్ళలేదు. మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చిన తర్వాత నేను భావనాలు శ్రీ సొసైటీకి సంబంధించి ఏ కోర్టు కచేరీ, ఏ పర్మిషన్ ఆఫీస్ కానీ దేనికి కానీ నేను వెళ్ళలేదు. ఒకవేళ ఇది మనం చేద్దాము అనుకుంటే జిహెచ్ఎంసీకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి చేపించేటువంటి శక్తి నాకు ఉంది కాబట్టి అది చేద్దాం అని మీరు అనుకుంటే మీరు కూడా వాళ్ళతో పాటు మీరు ఒకవేళ చేయండి అని చెప్పి మీ అందరి అభిప్రాయం అయితే ఖచ్చితంగా చేయడానికి రెడీ ఉన్నాం. దానికి మీ అందరి అభిప్రాయం ఒకసారి చెప్పాలని చెప్పుకోవచ్చు. ప్లాట్ రానులే కాదు, ప్లాట్ వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చెప్పండి. ఎందుకంటే అది కట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, సొసైటీకి ఎలా చేయాలి అనేది తీర్మానం కదా. అయితే ఏదున్నా బెటర్మెంట్ కట్టం సభ్యుల మీద హైకోర్టులో కేసు వేయడానికి మీరందరూ ఒప్పుకుంటే ఒక్కసారి చప్పట్లు కొట్టుంది, గట్టిగా చప్పట్లు కొడితే నేను హైకోర్టులో కేసు. సీసీ రోడ్లు అయితే వేసినాం, ఖర్చు అయిపోయింది. దాని గురించి బయట గవర్నమెంట్ కాంట్రాక్టరు దగ్గర కిలోమీటర్ 1,20,00,000, 1,30,00,000 వేస్తుంటే మన దగ్గర 80-86 లక్షలకే కిలోమీటర్ వేయించినాం. మొత్తం ఏ కంపెనీ సీసీ తయారు చేస్తాడో వాడేది చేయాలి, నడవ కాంట్రాక్టర్ లేడు. ప్రతిదానికి కూడా అందరు లేబర్ డైరెక్ట్ పేమెంట్, ఎవ్వరు కూడా మీడియేటర్ కాంట్రాక్టర్ లేకుండా ఈ మొత్తం వేసిన 7 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించినాం. కాబట్టి సీసీ రోడ్ల సబ్జెక్టు అయిపోయింది, కేవలం వాళ్ళకి పేమెంట్ ఇవ్వడమే ఉంది. ఇప్పుడు ఈ సొసైటీ సబ్జెక్ట్లో ఇప్పుడున్న పరిస్థితి అది. నెక్స్ట్ కొంతమంది కార్యకలాపాలు భంగం కలిగిస్తూ మాకేదో అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లల్లో, కోర్టులల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. మరి ఒక వ్యక్తికి ఇంతమంది సొసైటీలో ఒకే వ్యక్తికి స్వప్న సోని అనేటువంటి అమ్మాయికి ఆమెకు ప్లాట్ రాలేదు, ప్లాట్ వచ్చింది ఎవరికి అయితే ఇవన్నీ ఏదున్నా కూడా ఫైనల్గా డీసీఓ ఈమెకు ఒక ప్లాట్ ఇవ్వనంటే 220 గజాల ప్లాట్ అలాట్మెంట్ చేసి లెటర్ ఇచ్చిన, వచ్చి చూసుకొని దాన్ని ఓకే చేసుకొని చెప్పి
ఒక పక్క చెప్తూ తెల్లారే మళ్ళీ వద్దు అనుకొని అక్కడి నుంచి హైకోర్టుకు సుప్రీంకోర్టు దాకా కూడా ఇప్పుడు సొసైటీ మీద కేసులు వేసింది ఆమె. మరి ఎందుకు ఈ కేసులు వేయడము? అసలు ఏ కారణంగా ఇప్పుడు ఆమెకు 200 గజాల ప్లాటుకు 220 గజాల ప్లాట్ ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి లేకుండా ఇంకొంతమంది కూడా సొసైటీ మీద కేసులు మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయడం జరిగింది. ఇలాంటి సొసైటీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి మెంబర్ల మీద ఏమైనా చట్టపరమైన యాక్షన్ తీసుకుందామా వద్దా? తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాలన్నా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి మీ అందరిది ఆమోదమే కదమ్మా. అయితే ఈ కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులు ఒక ఇదేంటంటే భావన ఋషి కుమార్ ప్రధాన కార్యదర్శి, శంకర్ వీరభద్రయ్య, పిట్టా వాసుదేవ్, గాలి నరహరి, ఆర్ చంద్రయ్య, డాక్టర్ చిప్పారాములు, తిరుమల వెంకట్రామ్, శ్రీనివాస్, అనంతలక్ష్మి, పుట్టా బాలరాజ్, ఆడప్ శ్రీరాములు, నారాయణ నవీన్ కుమార్. వీళ్ళు 2021 నుంచి మొత్తం మీద ఏదో రకంగా వీళ్ళేమో అన్ని ప్లాట్లు తీసుకున్నారు, కానీ రానోళ్ళని ఏదో రకంగా అన్యాయం చేసుకుంటా ఇంకా ఏదో దానికి పక్కలతో పట్టించి ఇంకేదో భవనాలు అడ్డుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్లు వీళ్ళందరూ మెయిన్ రోడ్ల మీద ప్లాట్లు ఉన్నాయి. ఇలా ఇప్పుడు మీకు అంతా గల్లీలలో ఎక్కడో ఉంటాయి, కానీ వీళ్ళంతా మెయిన్ రోడ్ ప్లాట్లు, 18 ఫీట్ రోడ్ ప్లాట్లు తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతోటి వీళ్ళు ప్లాట్ రాణుల గురించి మేము కొట్లాడుతున్నామని చెప్పి ప్రతి దగ్గర కంప్లైంట్ పెడుతున్నారు. వీళ్ళే కోర్టులో కేసు వేసింది కూడా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని సొసైటీ బైలా ప్రకారం మనం తీసేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులపై నోటీస్ పంపించి చట్టపరంగా వాళ్ళ మెంబర్షిప్ రద్దుపరచడానికి మనం ప్రయత్నం చేస్తే సొసైటీలో మిగిలిపోయిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మిగతా కార్యక్రమాలు మనం సంతృప్తిగా చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి వ్యక్తులు తిన్నదంతా వీళ్ళే. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అరే ఇన్ని రోజుల తర్వాత చెప్పి నాదనే సార్ అనుకుంటారు. 2005లో రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఈ భావన ఋషి సొసైటీకి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయనన్నప్పుడు ఐజీ దగ్గరికి వీళ్ళు రైముద్దీన్ దగ్గరికి పోతే ఎందుకు వచ్చినాయా మా దగ్గరికి, సీతాంజనేయులు కళామందిర్ సెట్ మీ దాంట్లోనే ఉన్నాడుగా మీ పద్మశాలి, ఆయన పోతే ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయనోడు ఎవడు, ఆయన తీసుకొని వెళ్ళమని చెప్పి సలహా ఇస్తే హనుమాన్ల బాలరాజ్ నువ్వు నా దగ్గరికి రమణయ్య ఫోన్ చేసి మాట్లాడితే నేను మల్కాజ్గిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాట్లాడి చట్టం చెప్పి భావన ఋషి సొసైటీది ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటే కూడా వాడు కాదు అంటే ఐజీకి ఫోన్ చేసి కలిపితే ఐజీ చెప్పిండు ఆయన చెప్పేది చట్టపరంగా చెప్తాడు రిజిస్ట్రేషన్ చేయి, లేదంటే సాయంత్రం నేను ట్రాన్స్ఫర్ చేసి కోరిని పంపిస్తామని చెప్తే అప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. 2005లో ఆనాడు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు నా దగ్గరికే వచ్చింది. నాకే ఇప్పుడు నేను అందరికీ సాయం చేస్తుంటే నాకు ఒకటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే సీతాంజనేయ సార్ వచ్చిండు చార్మినార్ చేయమన్నా దానికి కూడా ఒక లూప్ హోల్ ఉంటే చెప్తాడు రిజిస్ట్రేషన్ చేయాలని అన్న. అవన్నీ మనతో వాడుకున్నారు, మన వాళ్ళకి సాయం అవుతుందని చెప్పిన. కానీ తీరా పర్మిషన్కి వచ్చే వరకు మళ్ళీ నేను వచ్చి చేయించాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్ అప్పుడు అక్కడ చెప్పినాం, తర్వాత పర్మిషన్కి ఇక్కడ చెప్పినాం. అయినప్పటికీ కూడా ఎలాంటిది ఏమి చేయని వాళ్ళకు ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయల ప్లాట్ ఉంది. 7 ఏళ్ళు మడిగలు కట్టుకున్నారు రోడ్డు మీద. మళ్ళా మిగతా వాళ్ళకి ఏం చేయకుండా సొసైటీని అడ్డుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యక్తులను మనము ఇప్పుడు స్వప్న సోని అని ఇంకొక ఆయన జే దిలీప్ కుమార్ అని ఒక ఆయన వాళ్ళంతా ప్లాట్ గురించి కొట్లాడుతున్నాడు. నడమ బతుకుతలేడు. ఆటిబాబులు హరిబాబు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వీళ్ళకి తెలియదు. ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నాలాంటి వాళ్ళ దగ్గరికి పోలీసు వాడు వచ్చి ఏం చేస్తాడో వీళ్ళకి తెలియదు. పోలీసు వాడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రివర్స్ యాక్షన్ వాళ్ళ మీదనే జరుగుతుంది. ఎందుకంటే నాకు పోలీసు వాళ్ళతో అంత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే హెచ్జేదొర ఐజీ ఉన్నప్పటి నుంచి ఆయన స్నేహితులతోటి నేను 2005 వరకు రియల్ ఎస్టేట్ చేసిన రోజులు నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో అందరితో సంబంధాలు ఉన్నాయి.
ఒక కేసు పెట్టి నా దగ్గరికి పోలీసుడు రావాలంటే పోలీసుడు మొదలు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వస్తాడు. అంత మాత్రం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం ఏదైనా చేస్తాం అనుకుంటే వాళ్ళ భ్రమ. కానీ ఏదేమన్నా నా కాంక్ష ఏంటంటే ఈ 10 సంవత్సరాలలో ఈ ప్లాట్ రాని వ్యక్తులందరికీ కూడా వాళ్ళకు ఒక ప్లాట్ కట్టే దాంట్లో ఒక షాప్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిపోతే నేను ఏ కార్యక్రమం గురించి ఇళ్ళకి ఎంటర్ అయినో ఆ కార్యక్రమం పూర్తి అయిందనేటువంటి ఒక భావన ఉంది. మీరు కట్టమని అంటున్నారు కాబట్టి రేపటి నుంచే పర్మిషన్ గురించి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు ఈ బెటర్మెంట్ ఛార్జ్ కట్టని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడము అనేటువంటి ఇప్పుడు ఎందుకంటే స్కూలు హాస్పిటల్ ఇవన్నీ మనకి ఇల్లే కలిగినప్పుడు స్కూలు హాస్పిటల్ తోటి మనకి ఏ సంబంధం ఉండదు. అవి ఎంత చేసుకున్నాం మొదలైతే మనకు కావాలి కదా, మనకు ఉండడానికి నీడ కావాలి కదా. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే ప్లాట్ వచ్చిన వాళ్ళు కూడా అందరూ బెటర్మెంట్ ఛార్జెస్ కట్టి అందరూ కూడా సొసైటీకి సహకరిస్తే రాబోయే 1 సంవత్సరం కాలం ఉంది ఇంకా మాకు. ఆ సంవత్సర కాలంలో మేము దేని గురించి వచ్చినామో ఆ పని పూర్తి చేస్తామని చెప్పి ఆశా సంకల్పం నాకుంది. దానికి మీరందరూ సహకారం చేయాలని చెప్పి కోరుతున్నా. 2 మహాజన సభలకు రాకపోతే వారి సభ్యత్వం తొలగించాలి అన్నది ఒకటి పెట్టినవి. ఎందుకంటే భయం, కమస్కం మా మెంబర్షిప్ ఉంది, సొసైటీకి మేము పోవాలి అనేటువంటి భావన వాళ్ళకు రావాలనే దాంతో పెట్టినాం. ఇది ఖచ్చితంగా మీరు పాటించమంటే పాటిస్తాం, వద్దంటే ఒప్పుకుంటాం. మీ అభిప్రాయం చెప్పండి, తీర్చేద్దామా ఉంచుకుందామా వాళ్ళని? పాటించాలా? ఇప్పుడు అర్థం కాలే. ఓల్డేజ్ వాళ్ళు అందుకే నేను అనేది ఏంటంటే పెద్దలు చాలా అస్సలు మర్చిపోయినా ప్రతి ఒక్క సభ్యుడు 65-70 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్న ప్లాట్ కానీ వాళ్ళకున్న సభ్యత్వం కానీ వాళ్ళ పిల్లలకు ఎవరికో ఒకరికి పేరు మీద సభ్యత్వం మార్చాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తున్నా, ఈసారి కూడా చెప్తున్నా. దయచేసి పెద్దోళ్ళు అరే నాకు పోతే వీరికెందుకు ఇవ్వాలని కాదు, నచ్చిన పిల్లలే, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, మనవడు కావచ్చు, ఎవరికైనా సరే 18 ఏళ్ళు నిండిన పిల్లలు ఉంటే వాళ్ళకు మీ సభ్యత్వం ఇస్తే ఎందుకంటే నన్ను అడిగితే కొడుకులకు బిడ్డల కంటే మనవలకు మన్మరాళ్ళకి ఇస్తే బెటర్. ఎందుకంటే కొడుకులు బిడ్డలు ఈ కాలంలో ఎవరు చూస్తలేరు, మన్మరాళ్ళే చూస్తారు ఎవరికైనా. కాబట్టి మీ సభ్యత్వం ఆరోగ్యంగా ఉండి ఇంటికి రాగలిగిన వాళ్ళు ఇవ్వదు. కానీ ఎవరైతే లేవలేరో బిడ్డ మీదకి వెళ్ళి అలాంటి వాళ్ళందరూ కూడా సభ్యత్వం మార్పించుకోవాలనేది ఒకటి. తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు ఇక్కడ దొంగల ముఠా మళ్ళా స్టార్ట్ అయింది. మీ అందరి ప్లాట్లకు అదేంటండి ప్రీకాస్ట్ వాల్, ఇవాళ ప్రీకాస్ట్ వాల్ అంటే తక్కువ 40,000-50,000 లోపల 244 గదాలకు పెడుతున్నారు. అది కూడా మీరు పెట్టించుకోవాలి. తర్వాత వచ్చేసారి ఇట్లా అయింది, వీటికి 2 ఫీట్లు నా దాంట్లోకి వచ్చిందని చెప్తే మేము ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు ఏంది, మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆడో 10,000 లంచం ఇస్తే సైలెంట్గా వాళ్ళ జగలో వాళ్ళు ఊరుకుంటారు. మాది కాదా అని ఉంటారు. GHMS కూడా పైసలు తీసుకుంటాడు, సైలెంట్గా ఊరుకుంటాడు. అందుకని ప్లాట్ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రీకాస్ట్ వాల్ పెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ పదే చెప్తున్నా. ఇప్పుడు కూడా పెట్టుకోవాలి. సరే, ఈ 2 మహాజన సభలకు రాకపోతే సభ్యత్వం తీసేయడం అనేది ఈసారి అందరికి పంపినాం. కానీ వచ్చే మహాజన సభలో ఆ తీర్మానాన్ని మనము ఆమోదం చేసుకున్నాం. అంతేనంటారా? లేదు ఇప్పుడే అంటారా? వచ్చేదాంటున్నా కదా, అందరి కోసం సపోర్ట్ కొట్టడం. మరి వచ్చే మహాజన సభలో ఆ తీర్మానాన్ని పాటిస్తాం. అయితే ఇంకా మీ యొక్క ప్లాట్ రక్షించుకునేటువంటి బాధ్యత మీదే. డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టమని కూడా చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇది బాగుండదు మీరు అనేది కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదేమైనా ప్లాట్ మాత్రం పొరపాటున కూడా ఎవరు అమ్ముకోవద్దు అని చెప్పి ఈ సభా వేదిక నుంచి పెద్దలందరికీ తలకాయ ఇచ్చి నేను మనవి చేస్తున్నా. కారణం ఏంటో చెప్పాలన్నా, పద్మశాలి టౌన్షిప్
లో ఈనాడు ప్లాట్ అమ్ముకుంటే రాబోయే రోజులలో మన మనుమడు అరే ఆడ పద్మశాలి టౌన్షిప్ ఉందంటే తతాన్లోకి ఉందామంటే కొనలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు అమ్మేసుకున్నావు, పైసలు తీసుకున్నావు, ఖర్చు పెట్టుకున్నావు, అప్పుడు వచ్చి కొనే ధరకు కొనడం అనేది హైలీ ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆనాడు మర్చిపోయి కట్టి ఆ డబ్బులతోటి ఈరోజు మీరు ప్లాట్ ఎవరైతే ఇచ్చేస్తున్నారో ఇల్లు కట్టకపోయినా పర్వాలే ప్రీ కాన్స్టబుల్ పెట్టుకొని మీ అండర్లోనే ఉంచుకోవాలని చెప్పి నేను మీ అందరికీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఎక్కడైతే 30 రూపాయల గజం ఇచ్చిందో ఇలా 1,60,000 రూపాయల గజం అనుకుంటున్నాను. 30 రూపాయలు అంటే అసలు ఈనాడు అసలు లెక్కనే కాదు. కానీ ఆనాడు ఆ 30 రూపాయలు పెట్టడానికి కూడా ఇప్పుడో కాదు, 1987లో 30 రూపాయలకు ఆర్టీసీ కాలనీలో గజం జాగా నేను ఇస్తే ఇలా 1,60,000 రూపాయల గజం వాళ్ళు జాగా అంటే జాగంటే ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఆ పాతిలతో సహా అమ్మిస్తున్నారు. అంటే గజానికి 1,60,000. ఇప్పుడు అదే మాదిరి ఇవాళ ఈ సొసైటీ కూడా మ్యాక్సిమం రేపు మీరు మీ మనవలకు కొనియాలంటే కొనియలేరు అనేది హైలీ ఇంపాసిబుల్. మీరు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి నేను ఈ మాట చెప్తే కోపం వస్తుండొచ్చు, బట్ చాలా వరకు అయినంత వరకు మనం ఇప్పుడు ఈ గుడి ఉంది, ఇప్పుడు ఈ గుడి కడుతున్నాం, ఇంకో 4-5 ఏళ్ళు బతుకుతాం మనం, తర్వాత నేనైతున్నాను కదా చూడండి కదా. కానీ తరతరాల మన వాళ్ళు ఇది పలానా వాళ్ళ హయాంలో కట్టిండ్రు అనేది చెప్పుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మన పద్మశాలీలకు ఒక పెద్ద పేరున్న కాలనీగా ఉంచడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి. భారతదేశంలోనే పద్మశాలి టౌన్స్ అనేది పద్మశాలీలకు పెద్ద కాలనీ. భక్త మార్కండేయ దేవాలయం పద్మశాలి టౌన్షిప్లో ఏదైతుందో ఇదే భారతదేశంలో పెద్ద టెంపుల్గా, అదే మాదిరి మనం రేపు కట్టబోయే కాంప్లెక్స్ ఏఎస్ రావు నగర పరిధిలో పెద్ద కాంప్లెక్స్గా కూడా అది ఉంటుంది. కాబట్టి ఈ 3 ప్రత్యేకతలు ఖచ్చితంగా ఈ కాలనీకి ఉండబోతాయి. తర్వాత ఎవరికి వాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటారు, అది చాలా సంతోషం. కానీ ఏదున్నా మీరందరూ కూడా మనది ఇక్కడ ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఇంకా కాలక్షేపం చేయాల్సిన ఇది లేదు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే మన ఉపాధ్యక్షుడు గారిని కూడా మొదలే మాట్లాడమనేది ఉండే. హాస్పిటల్ కూడా అంతే. ఇప్పుడు ఆ 2 సబ్జెక్టులు చెప్పినాము, డెవలప్మెంట్కు ఒక రేట్ ఫిక్స్ చేసినాము, ఆ రేటుకి ఎవరు రాలే. ఇవాళ మన కమర్షియల్ కాంప్లెక్స్ అనే సబ్జెక్టు ఒక అడుగు ముందుకు వేస్తేనే ఆ మిగతా 2 మాట్లాడతాం, అప్పటిదాకా మాట్లాడతాం. ఒక్క నిమిషం ఆగాలి. వాస్తవికంగా ఈ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ కొంతమంది నాయకులు మేము నీళ్ళు తెప్పిస్తున్నాం, 3 నెలలు వస్తున్నాయి, మేము పోయినాం, రిప్రజెంట్ చేసినాం, అయిపోయింది, ఇట్లాంటి డైలాగ్స్ ఈ కాలనీలో చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను మొన్న ఒక వ్యక్తి ఒక పిల్లోడు అడిగితే మన మెంబర్ కొడుకు ఎవరో కాదు, గుజ్జ సత్యనారాయణ కొడుకు అట్లా ఉండడే అసోసియేషన్ దా ఎవరు భరత్, గుజ్జ భరత్ అడిగితే చెప్పిన, అరే బాబు మీ నాయన మెంబర్ కదా, మాకు మంచినీళ్ళు కావాలని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అడిగితే అప్పుడు సొసైటీ గురించి సొసైటీకి వెళ్ళి నేనేం చేయాలనేది చెప్తా. ఇప్పుడు ఈ ఇంట్లందరికీ నీళ్ళు ఇప్పించాల్సిన అవసరం భావన ఋషి సొసైటీకి లేదు, బట్ భావన ఋషి సొసైటీ మెంబర్లు అందరికీ ఇల్లు కట్టుకుంటారు కాబట్టి సొసైటీ ఆ కార్యక్రమం చేపట్టడానికి కూడా రేపు ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ వీళ్ళందరూ కడితే ఎక్కడైనా స్థలం చూపించచ్చు. తర్వాత అశోక్ రెడ్డి ఎవరో కాదు, మన కోఆపరేటివ్ దానికి డీసీఓకు చేసిన వ్యక్తి పరిచయము. అయినా కాలనీలో రాజకీయాలు చేసినంతసేపు మేము దానికి సపోర్ట్ చేయము. ఎప్పుడైతే ఆ రాజకీయాలు బంద్ అవుతాయో అప్పుడు ఆ సబ్జెక్ట్ నేను టేకప్ చేస్తా. ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా లాభించుకుంటా, దాని గురించి ఎంపికలు లేదు. అడిగినది కాదు, ఆ మంచినీళ్ళు కూడా ఇప్పుడు అడగాల్సిందే. మంచినీళ్ళు అనే సబ్జెక్ట్ ఏదైతుందో 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంట,
ఎట్లా అవుతుంది సార్ మన కాలనీకి నీళ్ళు ఎట్లా వస్తాయని వాళ్ళే అడుగుతారు. అది 100 కోట్ల 100 రూపాయలకు వస్తుందా, అసలు ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తుందా అనేది నాకు తెలుసు. దాని గురించి పైరవీ చేయాలట. ఇప్పుడు నీకెంత చేతనైందో అంతే మాట్లాడితే మేము సైలెంట్ కూర్చుంటాం. కానీ నువ్వు కొండ ఎగిరి ఆంజనేయ స్వామి లెక్క కొండ మీద ఉండి గంతులు వేసుకుంటూ మాట్లాడితే ఎగిరెగిరి కిందికి వస్తాడు కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుంటాను ఎవరమైనా, అంతే కదా, అంతేనా కదా. అందు గురించి సరే మీరు మన సొసైటీ మెంబర్స్ ఎక్కువ మంది ఇలా ఇల్లు కట్టుకోవడం ఉన్నాక మీరందరూ వచ్చి అయ్యా మనం నీళ్ళు కావాలి మనకంటే ఆ మరుక్షణమే నేను పైరవీ స్టార్ట్ చేస్తా. మంచి నీళ్ళు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో కూడా మంచి నీళ్ళ శంకుస్థాపన కూడా చేపిస్తాను. ఎందుకంటే అది మనది కాదు సబ్జెక్టు, కానీ మన వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ సబ్జెక్టు కూడా మనదే అవుతుంది. కాబట్టి మనము ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. మన సుదేష్ గారిని కూడా ఈ సొసైటీకి ఆయన కమిటీలో మెంబర్ కూడా తరతరంగా చేసిండు. ఆయన కుమారుడు నారాయణమూర్తి 25,116 రూపాయలు దేవాలయానికి చందాగా ఇస్తున్నాడు. చాలా సంతోషం. ఎందుకంటే తండ్రి కార్యక్రమానికి ఉన్న కొడుకులకు ఈ మాత్రమైన శ్రద్ధ ఉంటే బాగా ప్రతి ఒక్కరు కూడా, నేను అందుకే కొడుకులకు మెడవలకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నా. అయ్యా టెంపుల్ వాళ్ళు వచ్చి తీసుకోండి, టెంపుల్ టెంపుల్ ట్రస్ట్ మెంబర్స్ వచ్చి 10,116 రూపాయలు దేవాలయానికి చెందగా ఇచ్చింది. కారణం బడి కావాలి, పిల్లలు చదువుకోవాలి, దేవుని గుడికి ఇస్తే ఏంటి అనేది వయసులో నా సబ్జెక్ట్ ఇది. తర్వాత వయసు వచ్చి చేసినాక 2001 సంవత్సరం నుంచి దేవాలయాల మీద కూడా వాస్తు పరిశోధన చేసుకుంటూ దేవాలయానికి కూడా వాస్తు కరెక్ట్ లేకపోతే రాదు అనేటువంటి దాంట్లో వెంకట నాగేశ్వరి గారు కూడా 5,000 భీమవరం 5,116 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి ఇప్పుడు మనకు చాలా దగ్గర మన దేవాలయాల దగ్గర మనకు సత్రాలు ఉన్నాయి. ఏ సత్రానికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. వాళ్ళందరికీ తెలుసుకుంటాను నేను ఇవ్వడం. కానీ ఓవల్దాస్ ఓవల్దాస్ సుమిలా చక్రపాణి గారు ఇద్దరు 2,16,000 రూపాయలు గతంలో ఇచ్చారు. మళ్ళీ కూడా భర్త ఇచ్చాడు ఆల్రెడీ. నువ్వు ఇస్తేనే కాదు నేను కూడా ఇస్తా, నా పేరు కూడా గుళ్ళో ఉండాలా అని ఆమె పోటీపడి 2,16,000 రూపాయలు ప్రకటించింది. అమ్మా నీకు చాలా ధన్యవాదాలు. ఈ దేవాలయంలో వేరే దగ్గర ఎవరు కూడా లేరు. కాబోయే కొద్ది రోజులలోనే తెలంగాణ అంతటా కూడా పద్మశాలి సంఘం నుంచే, పద్మశాలి టౌన్షిప్ నుంచే ఈ మహిళలంతా వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తారు అని కూడా చెప్తున్నా. మీరు జాగ్రత్తగా విని దేవాలయం ఒకటే కాదు, మనకు కావలసిన ప్రతి పనిలో కూడా ముందుండాలమ్మా. దేవాలయంలో భజన కార్యక్రమాలు ఇవన్నిటికి కూడా మన మహిళా మనులందరూ ముందుండి అన్ని పూజలు చేయిస్తారు. గుడి కట్టక ముందుకే, అంటే గుడి స్థాపించక ఆ కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది. అసలు స్థాపితం కాకముందుకే అలాంటి ప్రత్యేకతలున్న ఈ స్థలం రేపు స్థాపించబడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది బహుశా అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు తెలుస్తుంది. అందరికీ మన యొక్క దేవాలయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రసిద్ధి చెంది పద్మశాలి భావనాలు శ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అండ్ పద్మశాలి టౌన్షిప్ సంబంధించిన ఆయన మనమడు ఏదైతే 5,116 అన్నపూర్ణ గారు, భక్తుల సూర్యనారాయణ మూర్తి మనవరాలు
ముఖ్య విషయం ఏంటిదో తెలుసా? సూర్యనారాయణ మూర్తి ఇంత పెద్ద కాలనీ ఏర్పాటు చేసిపోయినా వీళ్ళకి ఇంతవరకు ప్లాట్ రాలే. ఇది పరిస్థితి. ఎవరైతే దీన్ని వ్యవస్థాపకులు ఉన్నారో, ఎవరైతే దీని గురించి అన్ని సహాయ సహకారాలు చేసిండ్రో వాళ్లకు ప్లాట్లు లేవు. ఎవరైతే దొంగలుగా వచ్చిండ్రో 3, 3, 4, 4, 5, 5 ఉన్నాయి. కాబట్టి అమ్మా ఇక్కడ రా. సరే, ఇది కార్యక్రమం, దేవాలయం కార్యక్రమం కాదు, కానీ అనుకోకుండా ఇప్పుడు ఈ సందర్భం మనందరికీ ఇదే. కాబట్టి ఈ దేవాలయంలో కూర్చున్నాం కాబట్టి అందరికి కూడా 10,116 అని చెప్పిన కదా ఆన్లైన్ పేమెంట్ సార్ వాళ్ళు పంపించారు. అయితే అందరూ వయసురీత్యా పెద్దోళ్ళు, వాళ్ళకి అవకాశం దొరకదు. ఇంకోటి గమ్మత్ ఏంటంటే వేరే వాళ్ళు చందాలకు విపరీతంగా తిరుగుతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు మాత్రం ఎవరిని పోయి పైసలు అడగారు. ఏమనుకున్నా పర్వాలేదు. అయితే నాకైతే ఎదుటి వాళ్ళని పైసలు అడగడం నాకు తెలియదు, రాదు కూడా. నేను అడిగితే ఎవరు పైసలు ఇయ్యారు. నేను చేతనైతే నేనే ఇస్తా, కానీ పోయి అడిగాను ఎవరికి ఎంతైనా. సొసైటీ పూర్తి వివరాలు కావాలి అని చెప్పి హైకోర్టులో కేసు వేస్తున్నారు. అయితే దీని కింద ఈరోజు మళ్ళీ మనము ఒక ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్లో ఎవ్వరికి కూడా మన సొసైటీ వివరాలు ఇవ్వకూడదనే దాని మీద ఒక తీర్మానం చేయాల్సింది. మనం సొసైటీ వివరాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మీరు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు సొసైటీ వివరాలు అడుగుతున్నప్పుడు మనం ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వద్దా? ఇది ఇవ్వద్దు అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి అమ్ముతున్నారని తెలిసింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా తెలిసింది. అయితే దీనికి ఏంటంటే ఇది పెట్టుకొని సహకార సొసైటీ కార్యవర్గం వారు మా అనుమతి లేకుండా మాకు సంబంధించిన మెంబర్షిప్ మరియు ప్లాట్ రిజిస్ట్రేషన్ తదితర వివరాలు ఇతరులకు కానీ సొసైటీ మెంబర్స్ కానీ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే దీని మీద కొంతమంది మెంబర్లు ప్లాట్ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉన్నోళ్ళు సంతకాలు పెట్టిస్తే దీన్ని మేము రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసేస్తాం. ఎందుకంటే ఇవ్వద్దు అనేదే ఉంది కాబట్టి తీర్మానం పెడతామో. మళ్ళీ కూడా ఈ లెటర్ ఒకటి ఒక ఎంతమంది 10 మంది ఎవరైనా సబ్మిట్ దీని మీద సంతకం చేస్తే ఇదే కాపీని మేము సబ్మిట్ చేస్తాం. సొసైటీకి సంబంధించి కూడా ఈ తీర్మానాన్ని కూడా పెడతాం. జనరల్గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఉంది సొసైటీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వద్దని. అయినా ఈ లాయర్లు ఫీజులు తీసుకొని కేసులు వేసి మన సొసైటీకి నోటీస్ పంపకుండానే కోర్టులో ఆర్డర్ తీసుకొస్తున్నారు. సొసైటీకి నోటీస్ రావాలి, మేము పోయి ఆర్గ్యుమెంట్ చేయాలి, అది ఏది లేదు. డైరెక్ట్ ఇవాళ వేస్తారు, రేపు ఆర్డర్ తీసుకున్నప్పుడు సొసైటీకి లెటర్ పంపుతారు. అంటే యాళ్ళకి దొంగ లెక్కలన్నీ జనరల్గా నడుస్తాయి కదా, ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీ ప్రశాంతంగానే ఉంది. ఒక 5-6 మంది సభ్యులు మాత్రం కోర్టు కచేరీల వ్యవహారంతో సొసైటీని డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కమర్షియల్ కాంప్లెక్స్ సొసైటీ తరఫున అప్పు తెచ్చైనా, బ్యాంక్ లోను, డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసైనా మన సొసైటీ ద్వారానే నిర్మాణం చేయడం జరుగుతుంది. దాన్ని అతి త్వరలోనే, అంటే వచ్చే వారంలోనే ఈ జనరల్ బాడీ తీర్మానం తయారు కాగానే అప్లికేషన్ పెట్టి పర్మిషన్ను అప్లై చేస్తాం. సుమారు 235 మందికి కూడా అందరికీ షెటర్లు వస్తాయి. కాబట్టి దయచేసి వేరే తిరిగి ఎవరు ఏమనుకోవద్దు. నేను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఆఫీస్లోకి ఒక 4-5 పర్యాయాలైన పోయి ఆ కార్యక్రమాన్ని చేయించడానికి పూర్తిగా నాకు శక్తి ఉంది. నన్ను చూస్తేనే భయపడతారు. ఖచ్చితంగా వాళ్ళతోటి ఈ పర్మిషన్ అనేది తెచ్చియడం వరకు పక్కా చేస్తాను. పర్మిషన్ రాగానే మళ్ళీ అందరిని పిలిచి ఎలా కడతా అనేది మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను. పర్మిషన్ రాగానే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 240 మంది ప్లాట్ లాండ్ సభ్యులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన యొక్క సొసైటీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. పెద్దల అన్యదా ఎవరు భావించొద్దు. ప్లాట్ లాండ్ కూడా ఎవరు మాకు రాదు అనుకోవద్దు. ఎందుకంటే మొట్టమొదటి వ్యక్తి నేను
మీ అందరిలో సీరియల్ నంబర్ కూడా మొదటి నాదే, 30 నంబర్ నా ఎంఎస్ నంబర్, ప్లాట్ఫామ్ సభ్యులలో కూడా ఫస్ట్ నంబర్ నాదే. కాబట్టి మీతో పాటు నాకు కూడా ఒక షట్టర్ వస్తుంది కదా, అందు గురించి ఖచ్చితమైన ప్రయత్నం చేస్తా. మీ అందరినీ ఏదైనా పొరపాటు ఉంటే అనేదా భావించొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఏదో రకంగా జరుగుద్ది. నాకు తెలిసి నేను ఏ పొరపాటు చేయలేదన్నది కూడా ఈ సభాముఖంగా చెప్తా. అందువల్ల దయచేసి పెద్దలందరూ కూడా మన సొసైటీ పేరుని ఇదే మాదిరిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్ని విషయాలు మన అధ్యక్షుల వారు కూలంకుషంగా అన్ని విషయాలు తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలాతీతమైనందుకు 1:30 అవుతుంది, మీకు కూడా ఆకలిస్తుండొచ్చు. మీ అందరికీ కూడా సభ్యులందరూ కూడా కింద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భోజనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా, చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. చేనేత వస్తుతో మదన పడుతూనే కుదుట పడరన్న మనశ్శాంతినే కోరుకోరన్న మనసు గల్ల మా రాజునివన్నా, మమతను గొలిపే జ్యోతినివన్నా. ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా, చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. ప్రాచీన భారతావని ఆర్థిక సమాజ రాజకీయముగా అభివృద్ధికి చేయూతనిచ్చర నేత పరిశ్రమ వృత్తిదారుడు జాతీయ జెండై రత్నమాయరా. ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా, చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. రెక్కాడితేనే డొక్క నిండునని ఇంటిల్లి పాది కష్టపడుకుంటూ ఆకలి చావులు అధిగమించుతూ పస్తులుండి పని చేస్తారన్న పరువు